ఏపీలో చాలా కాలంగా వినిపిస్తోన్న మాట గట్టిగా చెప్పాలంటే ఈ ప్రచారానికి 4-5 నెలలు కూడా పూర్తయ్యాయి. అదే జగన్ అరెస్టు గురించి. తర్వాత మొదట్లో ఆసక్తి కలిగినా అది ఇప్పుడు కాస్త తగ్గింది. ఇప్పుడు వైసీపీ వారు కూడా దాని మీద ఇదివరకు మాదిరిగా తీవ్రంగా ఆలోచిస్తున్నారా అన్నది కూడా చూడాలి. అలాగే జగన్ అయితే జైలుకు వెళ్లడానికి రెడీగానే ఉన్నారన్నది కూడా మరో ప్రచారంగా ఉంది. లిక్కర్ స్కామ్ పేరుతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి సిట్ విచారణ జరుపుతోంది. అది లోతుగా సాగుతోంది. వరుసగా నేతలంతా వైసీపీ నుంచి అరెస్ట్ అవుతున్నారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత మిగిలింది జగనే అన్న చర్చ అయితే మొదలైంది. జగన్ జైలుకు తప్పక వెళతారు అని బీజేపీ రాష్ట్ర నేతలు ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. ఏపీ బీజేపీలో ప్రెసిడెంట్ గా నియమితులైన పీవీఎన్ మాధవ్ అయితే జగన్ తప్పించుకోవడం వల్ల కాదని అన్నారు. ఆయన అరెస్టు ఖాయమని స్పష్టం చేశారు. దానికి జగన్ సిద్ధంగా ఉండాలని సూచించారు. లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు చూస్తే టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు అంతా కూడా జగన్ జైలుకు వెళ్తారని చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ అని జగన్ పేరే ఉందని అంటున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ అంతర్జాతీయంగా అతిపెద్ద కుంభకోణం అంటున్నారు. కేవలం ఖజానాకు నష్టం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలను సైతం తీసిన అతిపెద్ద స్కామ్ ఇది అంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ జగన్ జైలుకు వెళ్లాల్సిందే అంటోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ కూడా జగన్ మీద మండిపడుతున్నారు. జగన్ పాలన చేయలేదని, లిక్కర్ స్కామ్లోనే ఆయన 5 ఏళ్లు ఉన్నారని కూడా కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలైతే జగన్ చుట్టూ భారీ కుట్రకు తెరతీశారంటున్నారు. జగన్ ని జైలుకు పంపాలన్నది కూటమి ఆలోచన అని, అందుకోసం లేని కేసులు తెచ్చి జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారంటున్నారు. జగన్ త్వరలో అరెస్ట్ అన్న ప్రకటనలైతే చాలా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఇంతకీ జగన్ అరెస్ట్ ఎప్పుడు అన్నదే అందరిలో చర్చగా ఉంది. మే నుంచి ఆగస్టు మొదటి వారానికి వచ్చేసినా జగన్ అరెస్టు మీదనే చర్చ సాగడం విశేషం. అయితే సిట్ సరైన ఆధారాలన్నీ పకడ్బందీగా సమకూర్చుకుంటోందని, ఒకసారి అరెస్ట్ అయితే జగన్ చాలా కాలం జైల్లో ఉండేలా గట్టి ఆధారాలతో కేసులు పెట్టాలి కాబట్టి ఈ విధంగా కొంత జాప్యం అవుతోంది తప్ప ఆయన అరెస్టు పక్కా అని మరోవైపు వినిపిస్తోంది. ఏది ఏమైనా అరువు రేపు అన్న మాట మాదిరిగా త్వరలో జగన్ అరెస్టు అన్నది ఏపీ రాజకీయాల్లో ప్రకటనగా మారిపోయిందంటున్నారు.